హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి కరెక్ట్గా 6:30 అవుతుంది. మేము ఇక్కడికైతే స్టోర్కి 5:30కి వచ్చేసాము. నేను అండ్ పిల్లలు కూడా వచ్చారు అండ్ షూట్ అయ్యిందనమాట. లైక్ ఇప్పుడు ఇంకా ఆన్లైన్లో నేను ఆర్డర్స్కి ప్రమోషన్స్ లైక్ స్టాక్ అంతా కూడా అప్డేట్ చేసేస్తున్నాను కదా ఇన్స్టా పేజ్లో, బిజినెస్ పేజ్లోని. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ప్రజెంట్ అయితే కుర్తీస్ షూట్ చేశాను అనమాట. అవి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇంక ఇప్పుడైతే పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు. ట్యూషన్ నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ అవుతారు. సో ఈ 10 డేస్కి ఇంకెందుకు అని చెప్పేసి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ పాలది తాగేసి నాతో పాటు ఇక్కడికి బొటిక్ తీసుకొచ్చేస్తున్నాను. సో హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. ఆ తర్వాత మేము వీళ్ళకి స్కూల్ బ్యాగ్స్ ఒకటి, తర్వాత స్కూల్ యూనిఫామ్ అవి కొంచెం షాపింగ్ ఉండిపోయింది బ్యాలెన్స్. సో అవి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లగేజ్ ప్యాకింగ్ కూడా ఉంది. లగేజ్ ప్యాకింగ్ ఏంటి అనేది కూడా మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. సో లగేజ్ ప్యాకింగ్ ఉంది, అదంతా ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మీరు కూడా వ్లాగ్ చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ నేను వేసుకున్న షార్ట్ టాప్ వచ్చేసి ఇది డీమార్ట్లో తీసుకున్నట్టున్నాను నేను. ఎస్, డీమార్ట్లోనే తీసుకున్నా. 250 రూపీస్ ఎంతో. సో ఇదైతే పేరప్ చేసేసుకున్నాను సింపుల్గా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను బొటీక్లోనే ఉన్నా. 9 వరకు ఇక్కడే ఉంటున్నాను అనమాట. అప్పుడు 9కి ఇంటికి వెళ్ళి మేము డిన్నర్ అది చేసేసి 10-10:30 కల్లా ఇంకా పడుకుని పోవడమే. బట్ ఈ రోజు కొంచెం హెక్టిక్ డే అయిపోయింది. మొత్తం వర్క్స్ అన్నీ కూడా శ్రీధర్ మళ్ళీ ఊరు వెళ్తున్నారు కాబట్టి సో అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి మేము. తను మళ్ళీ ఒక 1 వీక్లో మళ్ళీ వచ్చేస్తారనమాట. అంటే ఈసారి కొంచెం లాంగ్ అయితే కాదనమాట. సో షార్ట్ ట్రిప్పే. ఏపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి తను ఏపీఎల్ కోసం వెళ్తున్నారు. మళ్ళీ సేమ్ ఫిట్నెస్ కోచ్ కాబట్టి తను ట్రైనింగ్కి అక్కడ ఒక 1 వీక్ ఉంటుంది అనమాట అనంతపూర్లోని. 27th మళ్ళీ రిటర్న్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత వైజాగ్లో మన పిఎం పాలెం స్టేడియంలో మ్యాచెస్ అయితే అవుతాయి. వచ్చిన తర్వాత కూడా ఇంటికి రావడానికి కావదు, హోటల్లోనే స్టే చేయాలన్నమాట ప్లేయర్స్తో పాటు. సో July 7th వరకు మ్యాచెస్ అయితే అవుతాయి. ఆ తర్వాత నుంచి ఇంకా మళ్ళీ ఫ్రీ అవుతారనమాట తను. సో ఇంకా మొత్తం అంతా నేనే హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టఫ్ జాబే, బట్ పర్లేదు, ఐ కెన్ మేనేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు కొంచెం ఇది స్టార్ట్ చేశాను కదా, సో కొంచెం టఫ్ ఉంటుంది. బట్ వైజాగ్లో వచ్చేస్తారు కాబట్టి కొంచెం తను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తారు కదా, సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంక ఇక్కడైతే కలెక్షన్స్ కూడా కొత్త కలెక్షన్స్ వచ్చాయి. 1 by 1 రోజుకి ఒక కలెక్షన్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇన్స్టా పేజ్లోని. చెక్అవుట్ చేయండి. ఒకవేళ ఇన్స్టా పేజ్ చూడకపోయినట్టయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? సరే అయితే మరి మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. సో ఇంక ఇక్కడైతే కొంచెం ఎవరైనా కస్టమర్స్ రాకపోతే ఫ్రీ టైంలోని ఇంకా పిల్లలకి హోంవర్క్స్ అవి కూడా నేను ఇంకా బొటిక్లోనే చేయించేస్తున్నాను అనమాట. అంటే వాళ్ళకి ప్రజెంట్ ట్యూషన్ ఇంకా అయితే ఏం జాయిన్ చేయలేదు. ఇంకొక 10 డేసే కదా ఉంది ఈ మంత్ కంప్లీట్ అయిపోవడానికి. జూలై నుంచి ట్యూషన్కి ఇంకా పంపిద్దాము. అప్పుడు ఈవినింగ్ ఇంకా 5:30 ఆ టైంకి వెళ్తారు. మళ్ళీ వచ్చేసరికి 8 అవుతుంది. సో దట్ నాది బొటిక్ కూడా క్లోజ్ చేసే టైం అవుతుంది అండ్ పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తారు. సో దట్ వాళ్ళకి ఇంకా స్టడీస్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కొంచెం స్నాక్స్ అవి పెట్టేసి ఇంక నాతో పాటు ఇంకా తీసుకొచ్చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వర్ష అయితే తన హోంవర్క్స్ అవి తను చేసేసుకుంటుంది. రితికాకి ఏంటంటే కొన్ని డౌట్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను క్లారిఫై చేసి హోంవర్క్స్ అవి దగ్గరుండి చేయిస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఆ రోజైతే బేగా వెళ్దామని అన్నప్పుడే అందరూ వచ్చారనమాట. సో అంత బిజినెస్ అది చూసుకుని మేము స్టార్ట్ అయ్యేసరికి 8:45 అయింది. అప్పుడు బయలుదేరి జగదాంబ వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా పిల్లలకి యాక్చువల్లీ స్కూల్ యూనిఫామ్ ఒకటిని, అంటే రితికాకి స్కూల్ యూనిఫామ్ టైట్ అయిపోయింది. సో రితికాకి ఒక 2 pairs తీసుకుందాము, అలానే స్కూల్ బ్యాగ్స్ కూడా తీసుకుందామని అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ జగదాంబ దగ్గర కొత్తగా క్లాక్ టవర్ పెట్టారనమాట. అది ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందంటే నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. నేను ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ వెళ్ళేటప్పటికి ఇంకా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే లైటింగ్స్ అవి పెట్టేసి నైట్ టైం చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగుందో. జగదాంబ సెంటర్కి ఒక మంచి అందాన్ని తీసుకొచ్చిందనమాట ఈ క్లాక్ టవర్ అయితే. మీలో చూసారా? ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నాకైతే దూరం నుంచి చూస్తుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. మెయిన్ సెంటర్ వైజాగ్కి జగదాంబ అనేది మెయిన్ సెంటర్ ఫర్ షాపింగ్స్, ఎవ్రీథింగ్ అంతటికీ కూడా. అంటే హైదరాబాద్ చార్మినార్, బేగం బజార్, కోటి ఎలాగో మాకు వైజాగ్లో జగదాంబ, పూనా మార్కెట్ ఇవన్నీ షాపింగ్ ప్లేసెస్ అనమాట. సో ఇంక మేము కొంచెం ముందుకి అటు జగదాంబ కాదు, ఇటు పూర్ణ
మార్కెట్ కాదు, మధ్యలో ఇంక ఇటువైపు రోడ్ సైడ్స్లో స్కూల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ అమ్ముతారు కదా. ఇంకా పిల్లలకైతే స్కూల్ బ్యాగ్స్ తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక బ్యాగ్ కంపల్సరీగా కొత్త బ్యాగ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు క్యారీ చేసే బుక్స్కి ఆ బ్యాగులు చిరిగిపోవడం జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. స్పేర్గా ఒక బ్యాగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ ఇంకా మేము డిన్నర్కి పంజాబ్ దాబాకి వచ్చేసాము సీతందర్లో. అండ్ శ్రీధర్ అక్కడ ఫుల్గా బిజీ ఉన్నారు. ఆ రోజే కాల్ వచ్చిందనమాట మధ్యాహ్నం, ఇలాగ ఏపీఎల్కి మీరు సెలెక్ట్ అయ్యారు, సో రేపు స్టార్ట్ అయిపోవాలని చెప్పి. ఇంక తను ట్రైన్కి టికెట్స్ చూసుకోవడం, తర్వాత ఇంకా బిజీగా ఫోన్స్ మాట్లాడి అన్నీ కూడా చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మేము ఇంకా వేడిగా మంచిగా చికెన్ స్వీట్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నాకు శ్రీధర్కి, పిల్లలు సూప్ తాగననేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టార్టర్స్ తీసుకున్నాం అనమాట. స్టార్టర్స్లోకి వచ్చేసి అపోలో ఫిష్ ఒకటి మా ఫేవరెట్ అండ్ పిల్లలకి కూడా చాలా ఇష్టం. తర్వాత ప్రాన్స్ కూడా తీసుకున్నాం అనమాట. చిల్లీ లూజ్ ప్రాన్స్ ఒకటి తీసుకున్నాము, గోలీ సోడాలు అనమాట పిల్లలకి. ఇంకా మెయిన్ కోర్స్లోకి వచ్చేస్తే చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. చక్కగా హ్యాపీగా ఫ్యామిలీతో మంచిగా డిన్నర్ అయితే చేసామన్నమాట. అప్పటికి టైం ఎంత అవుతుందో తెలుసా, మేము ఇవన్నీ కొనుక్కుని 10 o'clock వచ్చామన్నమాట. పంజాబ్ దాబా సీతందర్లో ఉంది కదా, సో అక్కడికి అనమాట. సో ఇంకా అక్కడికి వచ్చి ఇంకా తినేస్తాం. ఇక్కడ చాలా బాగుంటాయి దాబాస్లో, బటర్ నాన్స్ అవి బాగుంటాయి, కానీ ఇంకా నైట్ బటర్ నాన్లు అవి ఎందుకులే అని చెప్పి ఇంక ఈ స్టార్టర్స్ నిన్ని ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం అనమాట. బటర్ నాన్ ఇష్టమే కానీ పెద్దగా ఎక్కువగా తినము. ఇంకా తర్వాత ఇంకా ఇది నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత మంచిగా పడుకుని పోతుంది మా రితిక. అండ్ వర్ష అయితే అప్పటికి ఇంకా అలా నిద్దట్లోకి జారుతుంది అనమాట. ఇంకా బ్లాగ్ ఎండ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తాను. సో ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే లేచాను, బయటకు వచ్చి కాసేపు అలాగా ఒక 10 to 15 minutes బ్రషింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక అలా బాల్కనీలో ఫ్రెష్ ఎయిర్ అయితే అలా వస్తుంది కదా, సో మంచిగా మార్నింగ్ బాగుంటుంది క్లైమేట్ అంతా కూడాని. అండ్ ఇంక ఇప్పుడు వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి కదా, మార్నింగ్ అంతా కూడా లైట్గా మబ్బుగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎండ దంచుకొట్టేస్తుంది. సాయంత్రం 5 అయ్యేసరికి మళ్ళీ ఇంకా చల్లగాళ్ళు వర్షాలు పడుతున్నాయి. ఎంత రిలీఫ్గా ఉంటుందో కదా. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయాయి, సమ్మర్కి ఇంకా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది కదా. అండ్ ఇంక ఇప్పుడైతే ఇంకా పిల్లల కోసం వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ ఉంటుంది కదా, మార్నింగ్ బ్రేక్ 10:30కి. సో పపాయ పెట్టాను అనమాట. అండ్ దాంతోపాటు బాదామ్స్. మార్నింగ్ వాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతారు, ఇడ్లీ కానీ దోశ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఏది ఉంటే అది మార్నింగ్ తినేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తాను ఒక్కొక్కసారి, లేదంటే వాళ్ళ టైం ఉంటే నేనే తినిపిస్తాను, లేదంటే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారనమాట. అండ్ ఇవి బాక్సెస్ వచ్చేసి బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు కదా, సో కొత్త బాక్సెస్ కదా అని చెప్పేసి ఇంక ఇందులో పెట్టేశాను. ఫుల్ డేస్ వెళ్ళండి పిల్లలకి, హాఫ్ డేస్ అయిపోయాయి. ఇంకా ఫుల్ డేసే, మార్నింగ్ 8:30 నుంచి ఇంకా 3:40 వరకు అనమాట వాళ్ళ స్కూల్ టైమింగ్స్. సో టిఫిన్ వచ్చేసి నేను బయట నుంచే తెప్పించేసాను, ఇడ్లీ రుబ్బులు అన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఈవెన్ బ్రెడ్ కూడా అంతా అయిపోయింది. సో అందుకని ఇంకా బయట నుంచి ఇడ్లీ తెప్పించేసాను. సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ విత్ సాంబార్ తినేస్తున్నారు. ఈలోపు వీళ్ళు స్నానాలు అవి కూడా వాళ్ళే చేసేస్తారు, జడలు తర్వాత డ్రెస్ వేయడం అదంతా నేనే చూసుకుని, ఆ తర్వాత వీళ్ళకి బ్రేక్ఫాస్ట్, తర్వాత మిడ్ మార్నింగ్ బ్రేక్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ప్యాక్ చేస్తాను. షూస్ అవి వీళ్ళే వేసుకుంటారు అనమాట. ఇక్కడ మా రూబీ గడ చూసారా, వీడు హడావిడైతే మామూలుగా ఉండదన్నమాట. స్కూల్కి వెళ్ళినంత వరకు వీళ్ళతోనే అలా గడుపుతాడు, ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఒక మాల్ పడుకుని పోతాడు అనమాట. సో అలా. అండ్ ఇదిగోండి కొత్త బ్యాగ్స్, నేను మీకు నిన్న నైట్ చూపించలేదు కదా, వర్షది వచ్చేసి యూనికార్న్ తనకి ఫేవరెట్, అందుకే యూనికార్న్ బ్యాగ్ తీసుకుంది. అండ్ మా రితిక వచ్చేసి డోరేమాన్ ఫేవరెట్ కాబట్టి డోరేమాన్ బ్యాగ్ తీసుకుంది అనమాట. ఈ 2 బ్యాగ్స్ వచ్చేసి 800కో మేము 750కో తీసుకున్నట్టున్నాం, 700-800కో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే శ్రీధర్ పే చేశారు, సో నాకైతే ప్రైస్ తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టైం చూపిస్తున్నాను, 8:15 అవుతుంది. బయలుదేరి పిల్లలు వెళ్ళిపోయారనమాట. 8:15 కల్లా, మ్యాక్స్ 8:15, 8:20 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. శ్రీధర్ డ్రాప్ చేసేసి ఇంకొచ్చేసారు. వచ్చిన తర్వాత మేమిద్దరం లగేజ్ అది ప్యాక్ చేసేసాము. సో లగేజ్ ప్యాక్ చేసేసాం, ఇంకా తను కూడా రెడీ అయిపోయారనమాట. 11:30కి ఫ్లైట్, ఆఖరికి ఇంకా ట్రైన్ కానీ బస్ కానీ ఖాళీ లేకపోతే ఇంకా ఫ్లైట్కి బుక్ చేసేసుకున్నారనమాట. వైజాగ్ నుంచి బెంగళూరుకి
ఫ్లైట్ బుక్ చేసేసుకున్నారు. సో దట్ అక్కడికి బెంగళూరు రీచ్ అయ్యేసరికి 1:30 అలా అవుతుంది కదా. అండ్ ఇక్కడ ఇది తన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లాస్ట్ టైం ఏపీఎల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చారనమాట ఈ బ్యాగ్. సో దీంట్లో కొన్ని పేర్స్ అండ్ ట్రాలీ కూడా పట్టుకుని వెళ్తున్నారు. నేను తనకి ఫ్లైట్లో ఆకలేస్తుంది కదా అని చెప్పి నేను ఈ పపాయాని పీసెస్ కట్ చేసి బాక్స్లో పెట్టేశాను అనమాట. సో దట్ తను ఫ్లైట్లో తింటారు కదా, లంచ్ టైం దాటిపోద్ది దిగేసరికి. సో అందుకని చెప్పి ఇవి ప్యాక్ చేసేసాను తన కోసం. అండ్ ఇంక ఇప్పుడు తను బయలుదేరే టైం అయ్యింది. 11:30కి ఫ్లైట్ కాబట్టి 9:40 10:45కి స్టార్ట్ అవుతున్నారు అనమాట ఇక్కడ నుంచి. సో ముందుగా వెళ్ళి చెక్ ఇన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ తను రిటర్న్ ఎప్పుడు వస్తారంటే ఒక 1 వీకే అనమాట. అంటే లైక్ 27కి అలా వచ్చేస్తారు వైజాగ్. వచ్చినా కూడా ఇంటికి రావడానికి అవ్వదు, హోటల్లో స్టే చేస్తారనమాట. మొత్తం ప్లేయర్స్ వీళ్ళంతా కూడా హోటల్లోనే స్టే చేస్తారు. మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి కదా, మన పిఎంపాలెం స్టేడియంలోనే జరుగుతుంది అనమాట ఏపీఎల్. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. రాయలసీమ టీంకి అనమాట దీన్ని సెలెక్ట్ అయ్యారు ఫిట్నెస్ కోచ్. సో దట్ మ్యాచెస్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి July 10th అలా అవుతుంది. వస్తూ ఉంటారు ఇంటికి, బట్ మ్యాచ్ బట్టి తను డిసైడ్ అవుతుంది అనమాట ఏంటనేది. సో ఇంకా ఫైనల్లీ సెండ్ ఆఫ్ టైం కదా, కొంచెం బాధ, కొంచెం హ్యాపీ. ఇంకేం చేస్తాం, అన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడమే. సో అందుకనే ఇక్కడైతే ఇంకా వీడియో కూడా నేను తను వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం కొన్ని బిట్స్ అయితే తీసాను. ఇంక మా రూబీ కూడా నాతో పాటు ఇక్కడే ఉండి బాయ్ చెప్పడానికి బయటే ఉందన్నమాట నాతో పాటుని. సో అంటే ఎక్కడికి వెళ్ళా మేమిద్దరు ఎక్కువ కలిసి వెళ్ళడం, ఏ ఊరు వెళ్ళినా ఏదైనా మీరు చూస్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైనా ఇలా లాంగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఓకే, లైఫ్ గోస్ ఆన్ అంతే కదా ఇంకా. సో బొటీకి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇదంతా కాబట్టి కొంచెం హ్యాండిల్ చేయడం తప్పదు. అండ్ మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంటికి, సో దట్ నాకు కొంచెం హెల్ప్ ఉంటారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. సో శ్రీధర్ ఇంకా అలా జిమ్కి వెళ్ళి అక్కడ ఒకసారి వాళ్ళందరికీ కూడా చెప్పేసి ఇంకా తను బయలుదేరి వెళ్తారనమాట. సో ఇక్కడ నేను ఇంకా తనకి బాయ్ అది చెప్పేసి ఆ తర్వాత ఇంకా నా పనులు ఫ్రెష్ అప్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, తర్వాత పిల్లలకి క్యారేజ్, ఇవన్నీ పనులు ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. హలో. సో శ్రీధర్ అయితే బయలుదేరి వెళ్ళారనమాట. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. ఒక 1 వీకే కాబట్టి ఇంతకు ముందు అయితే లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు దగ్గర ఒక 10 to 15 days ఉన్నారు. సో చాలా బాధ అనిపించింది. బట్ ఈసారి ఏంటంటే కొంచెం కంట్రోల్ చేసుకున్నాను. ఓకే 1 వీకే కాబట్టి పర్లేదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు. అంటే మనకి 1 వీక్ అంటే పెద్ద రోజులు గడిచిపోతాయి కదా. సో అందుకని చెప్పేసి హ్యాపీగానే ఈసారి నేను సెండ్ ఆఫ్ ఇచ్చాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. సో కొన్ని పనులు ఉన్నాయి ఇంట్లోవి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 days అయితే ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ 3 days కొంచెం నాకు ఇంట్లోనే కొంచెం పెండింగ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బొటీక్ వర్క్స్ కూడా మండే నుంచి ఇంక రెగ్యులర్గా నేను స్టార్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ టైంలో ఇంకా శ్రీధర్ కూడా అటు వెళ్ళడం, ఏపీఎల్కి సెలెక్ట్ అయి తను వెళ్ళడం, అండ్ ఇక్కడ నేను బొటీక్లో వర్క్స్ చేసుకోవడం, ఇటు పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం చాలా టఫ్ జాబే. బట్ దేని టైం దానికే ఇచ్చుకుంటూ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇంకైతే ఇప్పుడు పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలన్నమాట. మార్నింగ్ ఇంకా లేచాను ఈరోజు. లేచి ఇంకా పిల్లలకి రెడీ చేసి శ్రీధర్ డ్రాప్ చేసేసారు కాబట్టి ఇంక ఇప్పుడు లంచ్లోకి ఇంక మా ముగ్గురికే మేము కర్డ్ రైస్ తినేద్దాం అని అనుకుంటున్నాం. అందుకే పిల్లలకి కూడా బాక్స్ కర్డ్ రైస్ పెట్టేస్తాను, నేను కూడా కర్డ్ రైస్ తినేస్తాను అనమాట. సో కుక్కర్ ఒకటే పెట్టాలి, పెరుగు ప్యాకెట్ ఉంది కాబట్టి. సో అది నేను ప్యాక్ చేసేసి పిల్లలకి స్కూల్కి ఇచ్చేయాలి. ఇంకా నెక్స్ట్ రేపు ఎలాగో సాటర్డే. సో సాటర్డే అంటే హాఫ్ డే కాబట్టి ప్రాబ్లం ఉండదు, క్యారేజ్ వర్క్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ అది ఇంకా అలా కంటిన్యూ అవుతుంది చూడండి. తర్వాత చాలామంది నాకు అడుగుతున్నారు అనమాట, లైక్ బడ్జెట్లో పెట్టండి అని చెప్పి. సో నేనైతే బడ్జెట్లోనే ఉంటాయి, అది క్వాలిటీ చూసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే లైక్ నా దగ్గర ఎలా ఉంటుందంటే క్వాలిటీ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. ప్రైస్ అనేది ఇప్పుడు పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు 400కి 500కి మగ్గం వర్క్ వచ్చేస్తుంది అంటే తన క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు.
నేను అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రైస్ రీజనబుల్గా పెట్టుకుంటున్నాను, అదేవిధంగా క్వాలిటీ దానికి తగ్గట్టుగానే పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను కొన్ని కుర్తీస్ అయితే పెడుతున్నాను, తర్వాత కుర్తా సెట్, సారీస్ అన్నీ కూడా 1 by 1 పెడతాను. వాట్సాప్ గ్రూప్స్ అవి అడుగుతున్నారు, సో అవన్నీ కూడా నేను ఇంకా క్రియేట్ చేయలేదు, చేస్తాను. అండ్ ఆల్సో పర్సనల్గా మీరు మెసేజెస్ చేస్తున్నారు, చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఫోన్లు చేయొద్దు, ఎందుకంటే ఫోన్లు చేసినా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. వాట్సాప్ మెసేజ్కి మాత్రమే రిప్లై ఇస్తామన్నమాట. మీకు నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా మేము ఇన్స్టాగ్రామ్లో పెడతాము, అవి డైలీ పోస్ట్ చేస్తాం కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుని మాకు పెట్టండి. మేము అవి మీకు అడ్రసెస్, సైజెస్ తీసుకుని పంపిస్తాం. తొందరలోనే వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తాము. వెబ్సైట్ ద్వారా అయితే ఇంకా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ట్రస్టెడ్, ఎటువంటి ఫేక్ కానీ అలా ఏం లేదు. సో హ్యాపీగా నన్ను నమ్మి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. కొంతమంది పాజిటివ్గా పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. నెగిటివ్గా పెట్టిన వాళ్ళు ఏంటంటే షాపింగ్ చేయకుండా ముందే అంత ప్రైజా వామ్మో అంటున్నారు. సో 999 అంటే తెలుసు కదా, 999 రూపాయలు అనమాట. ఒక మంచి హ్యాండ్ వర్క్తో చేసిన కుర్తీ అది. దానికి చాలా 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 ఎక్కువగా కామెంట్స్ అయితే వచ్చాయి. బట్ ఎనీవే నో ప్రాబ్లం, పర్వాలేదు. హ్యాపీగా దాని గురించి తెలిసి ఫ్యాబ్రిక్ కోసం, క్వాలిటీ కోసం, వర్క్ కోసం తెలిసిన వాళ్ళైతే ఏం మాట్లాడకుండా ఆర్డర్స్ అయితే తీసుకున్నాను నేను. సో చాలామంది ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అయిపోయాయి, సైజెస్ కూడా అయిపోతున్నాయి, చెక్ చేసుకోవాలి నేను. సో తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే చేసేసుకోండి, ఓకేనా? సరే అయితే మరి నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని. బాయ్ బాయ్. మధ్యాహ్నం భోజనం చేసేసి మంచిగా పడుకుని పోయాను నేను. చాలా మత్తుగా నిద్ర పట్టింది. ఆ తర్వాత ఇంకా 3:40, 3:45కి పిల్లల్ని వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారు. బాల్కనీలో కూర్చుని ఇంకా కాసేపు ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా రాగానే ఇంకా ఆడుకుంటారు కదా, సో చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ బాల్కనీలో కూడా మంచిగా క్లైమేట్ ఒక్కసారిగా కూల్ అయిపోయింది. చాలా చల్లగా ఉందన్నమాట వాతావరణం. మేబీ వర్షం పడేటట్టుంది, మబ్బు వేసేసింది. బాగుంటుంది కదా ఇలాగ ఈవినింగ్ టైము బాల్కనీలో కూర్చుని టైం స్పెండ్ చేస్తే. అంటే ఎండగా ఉంటే బాల్కనీలో అసలు మేము కూర్చోం, కానీ క్లైమేట్ కూల్ ఉంటే మాత్రం ఇక్కడ చాలా టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం చీకటి అయినంత వరకు. అండ్ మా రూబీగాని కూడా కుర్చీ ఎక్కించేసారనమాట. చూసారా ఎలా కూర్చుని ఎలా చూస్తుందో, మొత్తం అంతా కూడా చూస్తుంది అనమాట. వీళ్ళు ఇక్కడ క్లేతో ఆడుకుంటున్నారు. ఏవో ఫుడ్ రెసిపీస్ ఏవో ట్రై చేయడం, అవన్నీ చేసి నాకు తీసుకొచ్చేయడం చేస్తున్నారు అనమాట. ఈలోపు నేను ఇంక ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా బూస్ట్ కలిపేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కంపల్సరీగా మార్నింగ్ వాళ్ళకి ఎలాగో పాలు ఇవ్వను, ఈవినింగే ఇస్తానన్నమాట పాలు. సో అందుకనే ఇద్దరికి కూడా బూస్ట్ కలిపేసి ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్, బ్రెడ్ టోస్ట్ కానీ, బ్రెడ్ ఆమ్లెట్ కానీ, దోశ కానీ ఏదో ఒకటి ఏ ఉంటే అవి వేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడు టైం చూస్తున్నారా, 7 అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫేవరెట్ డోరేమాన్ షో చూస్తున్నారు. అండ్ హోంవర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారనమాట. అయిపోయింది, లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా తర్వాత డిన్నర్ చేయడం, కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం. తర్వాత నేను బ్లాగ్ ఏమైనా పెడితే వాటికి కామెంట్స్కి లైక్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా వస్తే వాటికి రిప్లైస్ ఇవ్వడం, ఇట్లా ఉంటుంది అనమాట. కొంచెం ఎందుకో నాకు అనీజీగా ఉన్నట్టుందనమాట. హెల్త్ కూడా ఇవంతా కూడా పనులన్నీ కూడా చేసి తిరిగి మొన్న ఈ ఓపెనింగ్ తర్వాత స్టాక్ తెచ్చుకోవడం ఇదంతటితో కొంచెం హెల్త్ కూడా నాకు ఇదిగా ఉంది. సో దానివల్ల చాలా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని చెప్పి 3 days ఇంకా బొటిక్కి వెళ్ళకూడదు, మళ్ళీ మండే నుంచి నా వర్క్ స్టార్ట్ చేసుకుందామని చెప్పి మంచిగా 3 days ఫుల్గా రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ ఇక్కడ నా వీడియోవే కామెంట్స్ అవి చదువుతూ రిప్లైస్ అవి ఇస్తున్నాను అనమాట. బయట అయితే వాతావరణం చాలా చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. అండ్ ఇంకా అంతే, డిన్నర్ కూడా టిఫిన్ వేసేస్తానమాట. రైస్ అయితే ఏం పెట్టట్లేదు, రుబ్బు తెచ్చుకున్నాము. సో దోశ కానీ ఇడ్లీ కానీ పెట్టేస్తానమాట. సో వర్షం పడుతుంది ఫైనలీ. పెద్ద వర్షం కాదు కానీ పర్వాలేదు, చల్లబడింది వాతావరణం అంతా కూడా, హాయిగా ఉంది. ఎంత రిలీఫ్ ఉంటుందో కదా వర్షం పడితే. సో ఇంకా నేను బ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.